90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. సో మేడం, చాలా మంది కూడా అంటే ఎస్పెషల్లీ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కంగారు పడిపోవడం, లేదు అంటే ఈ ప్రాబ్లం నాకే వచ్చింది అని ఫీల్ అయిపోవడం, అసలు దీనికి పరిష్కారం అని ఉంటుందా అని చాలా టెన్షన్గా, వరీగా, డిప్రెషన్లోకి వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ అదే పర్సన్ ఇంకొకరికి వస్తే చాలా ఈజీగా, చాలా లైట్ వెయిట్గా ఇవి మనిషి అన్నాక వస్తూనే ఉంటాయి, మనం సాల్వ్ చేసుకోవాలి అన్న ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళకున్న డిఫరెన్స్ ఏంటి మేడం? ఎందుకు వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? జనరల్గా మనిషి యొక్క మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి మనిషిలోని కూడా అంటే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల యొక్క మనస్తత్వం కూడా సమానంగా ఉండదు. అవును అవును. అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని బట్టి అన్నీ మారుతుంటాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒకే చోట వర్క్ చేసినా, ఒకే రకమైనటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా మన ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవును కదా. అలాగే ఏంటంటే మెడిటేషన్ చేసే వాళ్ళల్లో కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది. మెడిటేషన్ చేసి కూడా యాంగ్జైటీ, డిప్రెషన్స్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోరు. కానీ కొంతమంది చాలా రేర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారంటే ఒక వర్క్, చాలా పెద్ద వర్క్, చాలా పెద్ద సమస్య వచ్చినా కూడా వాళ్ళు చెల్లించరు. ఎందుకు అంటే ఇది మెడిటేషన్తో పాసిబుల్ అవుతుంది మేడం? చాలా పాసిబుల్ అవుతుంది అన్నమాట. వాళ్ళు చెల్లించరు. సరే సమస్యనా, ఓకే తగ్గిపోతుందిలే, పర్వాలేదు, ఇవాళ ఉన్న తీవ్రత రేపు ఉండదు, రేపు ఉన్న తీవ్రత ఎల్లుండి ఉండదు, కాబట్టి నేను దీని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఈరోజు నేను ప్రశాంతంగా ఉంటే నాకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ప్రశాంతతలో సొల్యూషన్ని వెతుక్కోవడం అనమాట. అంటే మనం స్టిల్డ్ వాటర్లో ఒక బకెట్లో ఏదైనా పడింది అనుకోండి, వాటర్ మూవ్ అవుతున్నంతసేపు మనం దాన్ని తీయలేము. మనం ఆ బకెట్ ఎప్పుడైతే స్టిల్గా ఉంటుందో, అంటే కదలకుండా ఉంటుందో, అప్పుడు మనకు కావాల్సింది మనం తీసుకోగలుగుతాం. అంటే ప్రశాంతత అనేది తెచ్చుకోగలగాలి. సో వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మదర్, ఆమె ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. అండ్ మా మదర్ అని గ్రేట్గా కాదు, కానీ చిన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు ఏమనిపించేది అంటే ఏంటి అసలు టెన్షనే పడదు. ఆమెను చూస్తుంటే నాకు ఒక్కోసారి బీపీ వచ్చేది అనమాట. ఏంటి అసలు దేనికి కూడా నువ్వు అసలు రెస్పాండ్ కావేంటి అనే టైప్లో నేను అడిగేదాన్ని అనమాట. ఎందుకు ఇవాళ ఉన్నట్టుగానే రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగానే ఎల్లుండి ఉండదు. టెన్షన్ పడటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటే మనం టెన్షన్ పడచ్చు. నేను ఇంత టెన్షన్ పడటం వల్ల ఆ సమస్య అక్కడ క్లియర్ అయిపోతుంది అని అంటే అది నేను ఓవర్కమ్ చేసుకోగలను. కానీ అలా కాని పక్షంలో ఏం కావాలి? సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది? నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ భావాలు బట్టి దొరుకుతుంది. సో ప్రశాంతంగా కూర్చొని ఒకసారి నీ భావాలు, నీ ఆలోచనని నువ్వు ఇన్డెప్త్గా ఆలోచించి చూడు, ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒక గంట లేట్ అయినా, ఒక అరగంట లేట్ అయినా, ఒక గంట లేట్ అయినా కానీ సొల్యూషన్ అనేది మాత్రం నీకు దొరుకుతుంది అని తను చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చేదనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా ఉండేది. ఒక్కోసారి అనుకుంటాను ఇంత ప్రశాంతత తెచ్చుకోవాలంటే కష్టము, చాలా ఇబ్బంది అలాగాని. కానీ వన్స్ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైందనమాట. అంటే ఎప్పుడైతే మనము మనకు అప్పచెప్పినటువంటి పనిని కంప్లీట్గా ఆ పనిని వర్క్ చేసేసి, అది మనకి ఎవరైతే అప్పచెప్పారో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. మనకు ఒక వర్క్ అప్పచెప్పారు, ఇవాళ ఈ పని చేయన్నారు, ఆ పని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేయాలి. దీనివల్ల రిజల్ట్ ఏమొస్తుంది అని మనం ఆలోచించినప్పుడు సమస్య రావట్లేదు. మనం ఎప్పుడైతే దాని రిజల్ట్ ఏంటి అని మనం ఆలోచిస్తున్నామో అప్పుడు సమస్య మొదలవుతుంది. రిజల్ట్ని ఆలోచించకుండా ఇచ్చేసినట్లయితే ఖచ్చితంగా బై ది ఎండ్ ఆఫ్ ద డే విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రిజల్ట్ వస్తుంది. అది నేను గమనించాను. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి అంటే మెడిటేషన్ చేసిన వాళ్ళు ఆ ప్రశాంతతను పొందుతున్నారు. అంటే భగవంతుడు మనకి ఈ పని చేయమని చెప్పాడు, ఈ పని చేసేసాను నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇదిగో నువ్వు ఏదైతే అప్పచెప్పే వర్క్, ఆ వర్క్ నేను కంప్లీట్ చేసేసాను. మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్. సో రిజల్ట్ అనేది ఎప్పుడు నువ్వు ఇవాళ ఇస్తావా, రేపు ఇస్తావా, ఎల్లుండి ఇస్తావా, దట్ ఈస్ అప్ టు యూ. కానీ ఒకటి నమ్మకం ఏంటంటే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తావు. ఆ రిజల్ట్ వల్ల నాకు ఎప్పుడు యూజ్ ఉంటుందో అప్పుడు మాత్రం నువ్వు నాకు ఖచ్చితంగా ఇస్తావు. సో భగవద్గీతలో కూడా ఇదే చెప్తాడు. నువ్వు చేయాల్సినటువంటి కర్మలను, కర్మ మీన్స్ పని, నువ్వు చేసేసే, రిజల్ట్స్ గురించి నువ్వు ఆలోచించకు. దానిని ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో దాన్ని నీకు నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తాను. ఇది మనం మెడిటేషన్లో బాగా నేర్చుకోవచ్చు.
అంటే ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుని వర్క్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయటము అనేది మనం నేర్చుకోగలం. అలాగే మనం రీసెంట్గా ఒక దాంట్లో కూడా చూసాం, మనం వెంకటేష్ గారు చెప్తుంటారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను. ఎందుకు ప్రశాంతంగా ఉంటారంటే ఆయన చేసేటటువంటి వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసేసి తన వర్క్ తను కంప్లీట్ చేసుకుంటారు, ఇన్ టైం కంప్లీట్ చేసుకోవడం. అలాగే ఏంటంటే రిజల్ట్ గురించి తను ఏం ఎక్స్పెక్ట్ చేయదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ తను అనుకున్న దానికన్నా కూడా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పడం కూడా నేను విన్నాను ఒక దాంట్లోని. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చేసేటటువంటి వర్క్ మీద మనసు పెట్టి చేయాలి. ఈ వర్క్ చేస్తే నాకు ఏం జరుగుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి నేను ఈ వర్క్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చారు, సో ఈ ఛాన్స్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను కంప్లీట్ చేయాలి. సో నేను కంప్లీట్ చేసి నాకు అప్పచెప్పిన వాళ్ళకి నేను ఈ వర్క్ని నేను సబ్మిట్ చేసేసినప్పుడు నాకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనం 5 AM ప్రేయర్లో కూడా ఒక ఎఫర్మేషన్ పెడతాం, నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో నువ్వు నేను ఏదైతే చేయాలని నువ్వు అనుకుంటున్నావో ఆ వర్క్ నాకు అప్పచెప్పాలి, ఆ వర్క్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను యాక్సెప్ట్ చేసి వర్క్ చేసి హ్యాపీగా నీకు సబ్మిట్ చేయగలగాలి. అటువంటి శక్తిని నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞత అని మనం చెప్పినట్లయితే 100% మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో అది 100% చేయగలుగుతాం. అంటే ఎస్పెషల్లీ మెడిటేషన్లో మనం ఈరోజు విశ్వం నాకు అప్పచెప్పిన ప్రతి పనిని నేను సకాలంలో పూర్తి చేయగలిగినందుకు కృతజ్ఞత. పూర్తి చేయడం వల్ల నాకు ఏం లాభం వస్తుంది అనేది కాదు, విశ్వం నాకు అప్పచెప్పిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలిగినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో పని మీద కాన్సన్ట్రేషన్, కర్మల మీద కాన్సన్ట్రేషన్. సో రిమైనింగ్ విల్ బికమ్ అది నెక్స్ట్ అనమాట. అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్. సో కాబట్టి ఏంటంటే మనం చేసేటటువంటి పని మీద నియమాలు అనేది ఉండాలి. ఒక నియమ ప్రకారంగా మన జీవితాన్ని కూడా మనం నడిపించుకోగలగాలి అని అంటే మనకు ఇచ్చినటువంటి వర్క్ని హ్యాపీగా ఫుల్ఫిల్ చేయగలగాలి. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మెడిటేషన్లో కూడా మనం ఏంటంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన యాటిట్యూడ్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకోవాలి. సో ఈ ఫ్రీక్వెన్సీని పెంచుకునే నేపథ్యంలో మన ప్రతి పనిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మనం చేసినట్లయితే యూ విల్ హ్యావ్ ద గుడ్ రిజల్ట్. ఇది నేను 1000% నేను నమ్ముతాను అనమాట. ఏదైనా సరే అంతేకాదండి, మనకి ఎప్పుడైనా సరే మనం ఒక వర్క్ చేసినప్పుడు, ఒక వర్క్ మీరు కంప్లీట్గా చేస్తారు, అనుకోకుండా మీకు సమస్య వచ్చినప్పుడు చాలా సఫర్ అవుతున్నప్పుడు యూనివర్స్ నుంచి మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళ సమస్య మన దగ్గరికి తీసుకొస్తుంటారు. దానికి మనం సొల్యూషన్ ఇవ్వము, నేనే సమస్యలో ఉన్నాను అని చెప్తారు. కానీ మీ సమస్యను పక్కన పెట్టి దానికి సొల్యూషన్ కానీ మీరు ఇచ్చారంటే మీ సమస్యకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రిజల్ట్ దొరుకుతుంది. ఇది కూడా మెడిటేషన్ చేసిన వాళ్ళకి మంచి అనుభవం అనమాట. ఇది గ్రేట్ మేడం, నిజంగానే. ఎప్పుడైనా సరే మీరు అది మనీ విషయం కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏదైనా కానీ నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఇది. మనం ఎంత ప్రాబ్లమ్ సఫర్ అవుతుంటే ఎవరో ఒక ప్రాబ్లం వాళ్ళకి అది చిన్నది మనకి అది చిన్నది కావచ్చు, వాళ్ళకి పెద్దది కావచ్చు, అది మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి మనం సొల్యూషన్ ఇచ్చామంటే విత్ ఇన్ ఒక 1 hour లోపు మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. 100%. ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. అంటే ఏదైతే ఇస్తున్నామో అని కాకుండా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 4 అన్నదమ్ములు ఉన్నారంట. 4 అన్నదమ్ములకి వంట చేసి టేబుల్ మీద పెట్టారు. అయితే ఒక పెద్ద ఆయన వచ్చాడు, భోజనం చేశాడు. అయ్యో ఇంకా తమ్ముడు ఉన్నాడు కదా, తినాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారని కొంచెం తిని పక్కకు వచ్చేసాడు. 2వ అతను వచ్చాడు, అమ్మో వెనకాల ఇంకా ఉన్నారు కదా. 3వ అతను వచ్చాడు, తిన్నాడు, ఇంకా కొంచెం ఉంచాడు. 4వ అతను వచ్చాడు, తిన్నాడు, ఇంకా కొంచెం ఉంచాడు. అసలు తింటే ఒకళ్ళిద్దరికి సరిపోతుంది, కానీ 4 తిన్నారు, 4 హ్యాపీగా తిన్నారు. పక్కవాడికి ఉండాలి, పక్కవాడికి షేర్ చేయాలి అనేది. ఆ మిగిలిన అన్నం మళ్ళీ సర్వెంట్కి ఇచ్చారు. ఆ సర్వెంట్ తను తిన్నది తన పిల్లలకు పెట్టింది, తన హస్బెండ్కి పెట్టింది. అంటే నువ్వు ఇస్తూ పోతుంటే పెరుగుతూ పోతుంది. అది నాలెడ్జ్ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, నువ్వు ఇస్తూ ఉంటే అది పెరుగుతూ పోతుంది. అది మోర్ అమౌంట్ ఆఫ్గా అది జనరేట్ అవుతాం అనేది జరుగుతుందన్నమాట. దిట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ ద మెడిటేషన్ అనమాట. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటావో, ఎప్పుడైతే డబ్బుని ఇస్తూ ఉంటావో, ఏదైనా సరే నీకు రావటం కూడా అదే విధిగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో January 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అండ్ దిస్ ఈజ్ ద గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు అని అంటే ఒక ఎక్స్పెరిమెంట్గా ఇది. చాలా మంది ఏంటంటే ఏదో మెడిటేషన్ చేసేస్తున్నాము అంటే కాదు, అసలు నీ థాట్స్ని
నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ పెట్టుకోగలుగుతున్నావు, ఎవరైనా నిన్ను అడిగినప్పుడు నీలో ఏంటి అని అంటే నీ గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. ఎప్పుడు ఎవరి గురించే కాదు, నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి కొంత అనేది ఉండాలి. సో ఆ ఇంత ఏది నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోగలగాలి. సో దాని గురించనే ఈ క్లాస్ అండి స్పెషల్గానే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.